హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి రీఫండ్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్స్? ఎక్స్ప్లెయిన్ to state briefly with reference to the provisions of section 27 of Customs Act 1962 whether principle of unjust enrichment will apply in case of refund of excess duty paid on car imported for personal car. So మీరు పర్సనల్ కార్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ పర్సనల్ కార్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఎక్సెస్ డ్యూటీని పే చేసినారు. ఆ ఎక్సెస్ డ్యూటీని మీరు క్లెయిమ్ చేయొచ్చా, క్లెయిమ్ చేయకూడదా? ఆ క్లెయిమ్ చేసినప్పుడు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది మీకు అప్లికబిలిటీ లేక వస్తుందా రాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. So, the bar of unjust enrichment applies in case of refund of custom duty under section 27(2) of Customs Act 1962. So, unjust enrichment అనేది అప్లికబిలిటీ ఏమి సెక్షన్ 27(2) అనేది డిస్కషన్ చేస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ unjust enrichment అనేది will not apply of to refund of duty on car imported for personal use. సో పర్సనల్ యూజ్కి సంబంధించిన కార్ అయితే మీకు unjust enrichment అనేది అప్లికబిలిటీ లేకి రాదు. సో మీరు unjust enrichment అనేది మీకు అప్లికబిలిటీ లేకుంటే మీకు అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయకుండా డైరెక్ట్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 27 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 స్ట్రిప్టెడ్ దట్ in case of imports made by an individual for his personal use, the refund should not be credited. Refund అనేది should not be credited to consumer welfare fund but shall be paid to applicant. సో ఎవరికి పే చేస్తారో అప్లికెంట్కి పే చేస్తారు అండ్ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి పేమెంట్ చెయ్యరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 2 స్టేట్ 5 కేసెస్ వేర్ రిఫండబుల్ అమౌంట్ షెల్ బి పేడ్ టు ద అప్లికెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ క్రెడిటెడ్ టు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ అండర్ GST. సో కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి పంపించకుండా అప్లికెంట్కి పంపించే కేసెస్ ఏమైనా ఉంటాయి అంటే ఎస్, కొన్ని కేసెస్లో ఉంటాయి. దట్ ఈస్ సెక్షన్ 54 ఆఫ్ 8 సబ్సెక్షన్ of the GST Act provided that refundable amounts shall be paid to అప్లికెంట్కి పే చేస్తాము unless otherwise కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ క్రెడిట్ టు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ ఇఫ్ సచ్ అమౌంట్ ఈజ్ రిలేటబుల్. యాక్చువల్గా ఫస్ట్ మనకి ఏమంటే ఇక్కడ కేసు ఏం డిఫైన్ చేస్తారంటే, మీరు అమౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి మీరు ఎక్సెస్ అమౌంట్ పే చేసినారు. ఆ ఎక్సెస్ అమౌంట్ పే చేసినప్పుడు ఆ గవర్నమెంట్ మీకు ఆ ఎక్సెస్ అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపీస్ పే చేయాలి, 100 రూపీస్ పే చేసినారు. ఈ 100 రూపీస్లో మీకు ఇప్పుడు 90 రూపీస్ బ్యాక్ రావాలి. ఈ 90 రూపీస్ మీరు ఎక్సెస్ పే చేసినారని మీరు గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే గవర్నమెంట్ మీకు పే చేసేటప్పుడు అది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది చూసుకుంటుంది. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీ లేకొస్తే ఈ 90 రూపీస్ని మీకు పే చేయకుండా కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ ఈ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఎక్సెప్షన్లో కానీ మీరు వస్తే ఈ 90 రూపీస్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ ద కేస్. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఎక్సెప్షన్స్ ఏవేవి ఉన్నాయంటే, ఫస్ట్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ on zero rated supplies of goods or services or input services used in making such zero rated supplies. సో అవి జీరో రేటెడ్ సప్లైస్ యాక్చువల్గా. ఇవి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ. బట్ మీరు ఏం చేసినారంటే ట్యాక్స్ని పే చేసినారు. అట్లాంటి కేసెస్లో వాటికి ట్యాక్స్ ఏదైతే మీరు పే చేసినారో ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు, మీకే చేస్తారు. కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి రీఫండ్ చేయరు. నెక్స్ట్ సెకండ్ కేసు, రీఫండ్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ జీరో రేటెడ్ సప్లైస్ మేడ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ అక్యుములేటెడ్ ఐటీసీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్. ఒకవేళ మీరు జీరో రేటెడ్ సప్లైస్ చేస్తున్నారు, మీ క్రెడిట్ లెడ్జర్లో అన్యూటిలైజ్డ్ ఐటీసీ ఉంది, ఆ అన్యూటిలైజ్డ్ ఐటీసీకి కావాలని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అమౌంట్ అనేది మీకే ట్రాన్స్ఫర్ చేస్తుంది కానీ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయదు. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ ఆన్ సప్లై విచ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. సో ట్యాక్స్ ఏమన్నా మీరు పే చేసింటే విచ్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ఎయిదర్ హోలీ ఆర్ పార్షియల్లీ అండ్ ఫర్ విచ్ ఇన్వాయిస్ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్ ఆర్ వేర్ రీఫండ్ వోచర్ హ్యాస్ బీన్ ఇష్యూడ్. సో మీరు ట్యాక్స్ని పే చేసిన ఆ ట్యాక్స్కి పే చేసిన దానికి సంబంధించినది మళ్ళీ వేరే కస్టమర్కి ఇన్వాయిస్ని ఇష్యూ చేయడం కానీ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ వోచర్ని కానీ ఇష్యూ చేసింటే అట్లాంటి కేసులో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్ చేసినారు, 100 రూపీస్ సేల్ చేసినారు, 100 రూపీస్కి సంబంధించి ఒక 10 రూపీస్ ట్యాక్స్ పే చేసినారు. బట్ వాటికి సంబంధించి ఇన్వాయిస్ని ఇష్యూ చేయలేదు, రీఫండ్ వోచర్ని ఇష్యూ చేసినారు. ఆ కస్టమర్కి గూడ్స్ వద్దన్నారు. సో రీఫండ్ వోచర్ ఈ 10 రూపీస్ మనం రీఫండ్ వోచర్ ఇష్యూ చేసినామంటే మళ్ళీ గూడ్స్ మనకి బ్యాక్ వచ్చి ఉంటాయి, మన గూడ్స్ మన దగ్గర ఉంటాయి. సో ఈ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే పే చేసినామో 10 రూపీస్ దీనికి సంబంధించి మనం రీఫండ్ వోచర్ని ఇష్యూ చేస్తే ఆ అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి కాకుండా మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ 10 రూపీస్ అనేది. నెక్స్ట్ థర్డ్ కేసు, ఫోర్త్ కేసు,
refund of tax paid on transaction treating to be an interstate but which is subsequently held to be interstate supplies. That is CGST పే చేసే దగ్గర IGST పెట్టడం, IGST పే చేసే దగ్గర CGST పెట్టడం, ఇట్లా చేసి ఉంటే సబ్సిక్వెంట్లీ ఆర్ వైస్ వర్సా అట్లాంటి కేసెస్లో ఆ అమౌంట్ని రీఫండ్ చేసుకొని కరెక్ట్ లెడ్జర్కి పేమెంట్ చేయడానికి. నెక్స్ట్ ద ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ద ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ which if an or any other amount paid by the applicant if he had not passed on to the incidence of such tax or interest to any other person. సో ఒకవేళ ఇక్కడ ఇన్వాయిస్ని ఇష్యూ చేసాం అనుకోండి, ఆ ఇన్వాయిస్ అనేది ఈ పర్సన్కి వచ్చి ఉంటుంది, ఈ పర్సన్ ఎక్సెస్ చేసి ఉంటుంది, ఈ ఇన్వాయిస్ ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినారు. సో అమౌంట్ అనేది ఎక్సెస్ అమౌంట్ అనేది మీరు కలెక్ట్ చేసి ఉంటే, ఎప్పుడైతే మీరు పాస్ ఆన్ చేసి ఉంటే అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది రాదు, ఆ అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి పోతుంది. నెక్స్ట్ ద ట్యాక్స్ ఆర్ ఇంట్రెస్ట్ బర్న్ బై నోటిఫైడ్ క్లాస్ ఆఫ్ అప్లికెంట్స్. మీరు నోటిఫైడ్ క్లాస్ ఆఫ్ అప్లికెంట్ అయితే మీకు ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది రీఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, explain the provisions relating to Customs Act 1962 relating to computation of limitations for submission of refund applications. So refund application submit చేయడానికి లిమిటేషన్స్ ఏమున్నాయి? అకార్డింగ్ టు సెక్షన్ 27(1) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్, ఏ రీఫండ్ క్లైమ్ షుడ్ బి లాడ్జ్డ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సచ్ డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్. సో మీరు ఏవైతే ఎక్సెస్ అమౌంట్ పే చేస్తున్నారో ఆ ఎక్సెస్ అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి ఆ 1 year ఎక్స్పైర్ అయ్యే లోపల మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. అంతేకాని మీరు ఈ ఇయర్ ఎక్సెస్ అమౌంట్ పే చేసినారు, ఒక 10 years తర్వాత సార్ నేను ఆ ఇయర్లో ఎక్సెస్ అమౌంట్ పే చేసినాను నాకు రీఫండ్ ఇయ్యనంటే ఇయ్యరు. సో ఆ ఎక్సెస్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే, ఒకవేళ మీరు వచ్చేసి ఇంపోర్టర్ అయితే రీఫండ్ క్లెయిమ్ ఎప్పుడు లాంచ్ చేసుకోవాలంటే ద టైమ్ లిమిట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో ఎప్పుడైతే మీరు డ్యూటీ పేమెంట్ చేసినారో అక్కడ నుంచి 1 year అయిపోయే లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే అప్లికేషన్ని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ విచ్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండ్ ఆడాక్ ఎగ్జామ్షన్. ఒకవేళ సెకండ్ కేసులో మీరు బయ్యర్ అయితే, ఇఫ్ ద రీఫండ్ క్లెయిమ్ హీ లాడ్జ్డ్ బై ద బయ్యర్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ అయితే ద టైమ్ లిమిట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్. సో ఇంపోర్టర్ అయితే ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేసింటారు కదా, ఆ డ్యూటీ నుంచి. బయ్యర్ అయితే మీరు డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఇంకా మీరు డీల్ చేస్తుంటే దానికి సంబంధించి ట్యాక్స్ ఏమైనా పే చేసి ఉంటే హడాక్ ఎగ్జామ్షన్ మీకు ఎప్పుడైతే వచ్చి ఉంటుందో ఆ లిమిటేషన్ 1 year షుడ్ బి కంప్లీటెడ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సచ్ ఎగ్జామ్షన్ ఆర్డర్. ఆ హడాక్ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఆర్డర్ డేట్ నుంచి క్లెయిమ్ చేసుకుంటాం. వేద ఎనీ డ్యూటీ హీస్ పేడ్ ప్రొవిజనల్. ఒకవేళ ప్రొవిజనల్గా ఏమైనా డ్యూటీ పే చేసింటే ద టైమ్ లిమిట్ షుడ్ బి కంప్లీటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్టర్ ఫైనల్ అసెస్మెంట్ దేర్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ రీఅసెస్మెంట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్. సో అసెస్మెంట్ ఫైనల్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది ఆర్ రీఅసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఆ అసెస్మెంట్ డేట్ నుంచి 1 year లోపల మీరు అప్లై చేసుకోవాలి. సో అమౌంట్ నాది గవర్నమెంట్ దగ్గర ఉంది, నాకు రీఫండ్ చేయండి అనేది. ఒకవేళ మీరు అప్లై చేయకుంటే ఆ అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 5th కేసు వచ్చేసి వేర్ ద రీఫండ్ అరైజెస్ హ్యాజ్ ఎ result of any judgment, decree or order, directions of appellate authority or appellate tribunal or court at the time of should be calculated at the time of date of. ఒకవేళ ఏదైనా కోర్టు చెప్పడం, జడ్జిమెంట్లో రావడం, డికేట్ చేయడం, ఆర్డర్ చేయడం, డైరెక్షన్స్ ఇచ్చింటే ఆ డేట్ ఆఫ్ ఆర్డర్ని మనం తీసుకుంటాము. ద టైమ్ లిమిట్ ఆఫ్ 1 year ఈజ్ నాట్ అప్లికబుల్ ఇఫ్ డ్యూటీ హీస్ పేడ్ అండర్ ప్రొటెస్ట్. ఒకవేళ మీరు ప్రొటెస్ట్లో కానీ తీసుకుంటే ఆ కేసులో ఈ 1 year టైమ్ లిమిట్ అనేది రాదు. ఫైనల్లీ ఇట్ ఈస్ వర్త్ మెన్షనింగ్ దట్ అబోవ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ టైమ్ లిమిట్ ఆర్ మ్యాండేటరీ అండ్ కస్టమ్ అథారిటీ కెనాట్ గ్రాంట్ ఏ రీఫండ్ విచ్ ఈజ్ ఫైల్ బియాండ్ ద మ్యాక్సిమం పర్మిషబుల్ పీరియడ్. సో ఆఫ్టర్ 1 year తర్వాత మీరు కానీ అప్లికేషన్ పెట్టుకున్నా మీకు రీఫండ్ అనేది రాదు, ఈవెన్తో మీరు ఎక్సెస్ అమౌంట్ 1 crore పే చేసినా ఆర్ 10 crores పే చేసినా. నెక్స్ట్ సెకండ్ కేస్, ద అసెసీ ఫర్నిచర్డ్ బ్యాంక్ గ్యారంటీ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ రిక్వైర్డ్ అండ్ ఇంపోర్టెడ్ క్యాపిటల్ గుడ్స్ అట్ ద కన్సెషనల్ రేట్ ఆఫ్ డ్యూటీ అండర్ ద విచ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్. సో ఈడేం చేసినాడు, ఇక్కడ బ్యాంక్ గ్యారంటీని ప్రొవైడ్ చేసినాడు బట్ ఫెయిల్ టు కంప్లీట్ ద ఎక్స్పోర్ట్ అప్లికేషన్. సో ఎక్స్పోర్ట్ అప్లికేషన్ని విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైంలో కంప్లీట్ చేయలేకపోయినాడు. ద డిపార్ట్మెంట్ ఇన్వోక్డ్ ద బ్యాంక్ గ్యారంటీ అండ్ రియలైజ్ ద అమౌంట్ డ్యూటీ ఫార్గన్. ఏదైతే డ్యూటీ పే చేయాల్సి ఉందో ఆ డ్యూటీని ఇది రియలైజేషన్ చేసుకోయింది. సబ్సిక్వెంట్లీ ద అసెసీ ఫుల్ఫిల్ ద ఎక్స్పోర్ట్ అప్లికేషన్. తర్వాత అసెసీ ఎవరైతే ఉన్నాడో ఆ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేసినారు అండ్ దే సేమ్ వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్ బై ద డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ అనేది యాక్సెప్ట్ చేసింది. ద అసెసీ ఫైల్డ్ రీఫండ్ క్లెయిమ్ ఫ్రమ్ ద అమౌంట్ రిలేటెడ్ బై ద డిపార్ట్మెంట్ అండర్ ద బ్యాంక్ గ్యారంటీ. సో ఆ బ్యాంక్ గ్యారంటీలో ఏదైతే డిపార్ట్మెంట్ అమౌంట్ రిలైజ్ చేసుకుందో, అంటే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింటే వాడు సాటిస్ఫై చేయలేదని ఆ బ్యాంక్ గ్యారంటీ అమౌంట్ని బ్యాంక్ నుంచి తీసుకుంది కదా, ఇప్పుడు ఆ బ్యాంక్ నుంచి తీసుకున్న అమౌంట్ని ఇది అసెసీ రిఫండ్కి క్లెయిమ్ చేస్తున్నారు. ద డిపార్ట్మెంట్ రిజెక్టెడ్ ద రిఫండ్ క్లెయిమ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ టైమ్ బ్యాడ్ ఇన్ సెక్షన్ 27 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. సో 1 year అనేది ఎక్సీడ్ అయిపోయింది, నీకు రిఫండ్ అనేది రాదు అని డిపార్ట్మెంట్ చెప్తుంది. ఈ డిపార్ట్మెంట్ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. డిపార్ట్మెంట్ స్టాండ్ అనేది కరెక్టా కాదా.
డిపార్ట్మెంట్ స్టాండ్ అనేది ఫస్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ వాస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్. బ్యాంక్ గ్యారంటీ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే ఎక్స్పోర్ట్ అప్లికేషన్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తామని అనేది, అంతేకాని ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ హ్యాస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో అది డ్యూటీ కాదు, గ్యారంటీ అనేది డ్యూటీ కాదు. ఒకవేళ మనం డ్యూటీ ట్యాక్స్ అమౌంట్ పే చేసి 1 year తర్వాత మనం అడుగుతుంటే మనకి ఇవ్వకుంటే ఓకే, టైం లిమిట్ బ్యాక్. మేము ప్రొవైడ్ చేసినది ఈ బ్యాంక్ గ్యారంటీ. బ్యాంక్ గ్యారంటీ ఈజ్ నాట్ ఏ డ్యూటీ. బ్యాంక్ గ్యారంటీ డ్యూటీ కానప్పుడు మీరు టైం లిమిట్ని ఎట్లా తీసుకొస్తారనేది మనం అడగవచ్చు. సో యాజ్ పర్ సెక్షన్ 27 అప్లైస్ ఓన్లీ టు రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ నాట్ టు రీఫండ్ ఆఫ్ అదర్ అమౌంట్స్. సో ఓన్లీ డ్యూటీ వరకు మాత్రమే సెక్షన్ 27 అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. సెక్షన్ 27 ప్రకారం కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, అంతేకాని అవి డ్యూటీస్ మాత్రమే, ట్యాక్సెస్ మాత్రమే, వేరే అదర్ అమౌంట్స్ ఏవి ఇందులోకి రావు. టు టైమ్ బ్యార్ అండర్ సెక్షన్ కెనాట్ బి ఇన్వోక్డ్ టు డెనీ ద రిఫండ్. ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ సిమిలర్ కేస్ ఆఫ్ కొన్ని కేసెస్లో ప్రొవైడ్ చేసినారు. ఎక్స్పోర్ట్ బ్యాంక్ గ్యారంటీ దట్ ఈస్ హెల్డ్ దట్ ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఫర్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ కుడ్ నాట్ బి రికార్డెడ్ హ్యాస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. దేర్ఫోర్ టైమ్ బ్యార్ was not applicable for its returns. The High Court relied on Supreme Court ruling in the case Usman Agrom is another assistant collector of excise duty, wherein it was held that furnishing of bank guarantee pursuant to an order of court would not be equivalent to payment of excise duty. The furnishing of bank guarantee is only a security or to safeguard the interest of revenue. Since section 27 governs the refund of duty and bank guarantee not duty. Bank guarantee అనేది duty కాదు. Though time limit prescribed therein for refund of duty would not be applied to refund of bank guarantee. Bank guarantee కి రాదు. Next, applying principle laid down in the above said case, the High Court stated that the requirement to establish that the duty incident that had not been passed by assessee to another person would also be not get attracted since section 27 has not application to this case. Therefore stand of department is not correct. So department stand అనేది correct కాదు. Next, third question. What is there in third question? Mrs. Hill imports copper concentrate from different suppliers. At the time of import, the seller issues a provisional invoice and goods are provisionally assessed under section 18 of Customs Act. So different suppliers నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు హిల్ అనేవాడు. ఈ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సెల్లర్ ఇష్యూస్ provisional invoices ని ఇష్యూ చేసినారు అండ్ ప్రొవిజనల్గా అసెస్ చేసినారు సెక్షన్ 18 ప్రకారం. when the final invoice is raised based on the price prevalent in the London Metal Exchange predetermined rate and agreed conduct between the buyer and seller, the assessment was finalized on the basis of price in such invoices. సో ఫస్ట్ ప్రొవిజనల్ ఇన్వాయిసెస్ ని ఇష్యూ చేసినాము, తర్వాత ఫైనల్ ఇన్వాయిసెస్ ని బేస్డ్ ఆన్ దీని ప్రకారంగా తీసుకున్నాము. మిస్టర్ హాల్ ఈజ్ ఫైల్ రిఫండ్ క్లైమ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ బై అథారిటీస్. సో ప్రొవిజనల్ చేసినప్పుడు ప్రొవిజనల్ డ్యూటీ పే చేసింటాము, ఆ డ్యూటీ అనేది ఎక్సైజ్ పే చేసినాడు, ఎక్సైజ్ డ్యూటీ పే చేసిన అమౌంట్ని ఇప్పుడు రీఫండ్కి క్లెయిమ్ చేస్తున్నారు. ద డిపార్ట్మెంట్ హౌవెవర్ హ్యాస్ రిజెక్టెడ్ ద రీఫండ్ క్లెయిమ్ ఆన్ ద గ్రౌండ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. డిస్కస్ వెదర్ ద యాక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ లా. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అప్లికబిలిటీలోకి వస్తే ఆ అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి పంపిస్తాము. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ కొన్ని ఎక్సెప్షన్స్లో కానీ వీడు కానీ పడితే ఆ అమౌంట్ అనేది అప్లికెంట్ అంటే ఈ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. దట్ ఈస్ సెక్షన్ 18 డీలింగ్ ద ప్రొవిజన్ అసెస్మెంట్. సో ప్రొవిజన్ ఏ అసెస్మెంట్ని డీల్ చేసేది ఏది సెక్షన్ 18 డీల్ చేస్తుంది. ఇన్కార్పొరేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. దట్ ఈస్ సబ్సెక్షన్ 85 ఆఫ్ సెక్షన్ 18 of Customs Act 1962 provide that if any amount is found to be refundable after finalization of provisional assessment, such refund will be subject to doctrine of unjust enrichment. సో ఏమైనా మీరు ప్రొవిజనల్గా పే చేసిన అమౌంట్ ఆ ఫైనలైజేషన్ అయిన తర్వాత వచ్చే ఫైనల్ అమౌంట్ ఈ రెండింటిని చూసుకునేటప్పుడు డాక్ట్రైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఫర్దర్ సెక్షన్ 28D ప్లేస్ దట్ ఓనర్స్ ఆన్ ద పర్సన్ హూ హ్యాస్ పేడ్ డ్యూటీ టు ప్రూవ్ దట్ ఈ హ్యాస్ నాట్ పాస్డ్ ఆన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీస్. సో ఆ పర్సన్ కంపల్సరీ ప్రూవ్ చేయాలి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ any proof from such person, section 28D deem that burden of duty has been passed to the buyer. సో ఒకవేళ burden of duty అనేది ఒకవేళ నువ్వు ఇప్పుడు గవర్నమెంట్కి అప్లై చేసుకుంటున్నావు ఏది నాకు రీఫండ్ రావాలని అండ్ బయ్యర్ దగ్గర నుంచి కూడా నువ్వు అమౌంట్ కలెక్ట్ చేసి ఉంటే అంటే ఇన్వాయిస్ అమౌంట్ నువ్వు వేసి నువ్వు అమౌంట్ని కలెక్ట్ చేసి ఉంటే అంటే ప్రొవిజనల్ ఇన్వాయిస్నే నువ్వు ఫైనలైజేషన్ ఇన్వాయిస్గా నువ్వు తీసుకొని ఉంటే అట్లాంటి కేసెస్లో నీకు రీఫండ్ అమౌంట్ అనేది రాదు. సో దేర్ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ డిపార్ట్మెంట్ యాక్షన్ విల్ బీ కరెక్ట్. మిస్టర్ హిల్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ బేరింగ్ ద బర్డెన్ ఆఫ్ డ్యూటీస్. సో ఫైనలైజేషన్ తీసుకున్నాను ఆథరైజేషన్ నుంచి అని చెప్పినా కానీ ఫైనలైజేషన్కి సంబంధించి ఒరిజినల్ ఇన్వాయిసెస్ని ఏవి సబ్మిట్ చేయలేదు గవర్నమెంట్కి ఆ సప్లయర్కి. సో ప్రొవిజనల్ అమౌంట్ ఏమో నువ్వు అమౌంట్ ఏమో ప్రొవిజనల్ ఇన్వాయిస్ కలెక్ట్ చేసుకొని
గవర్నమెంట్కి పే చేసి ఇప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ అమౌంట్ అనేది వేరే తీసుకున్నావు, ఆ ఒరిజినల్ ఇన్వాయిస్కి అమౌంట్కి సంబంధించి రీఫండ్ వచ్చేటి నువ్వేవి ఇష్యూ చేసినట్టు ఏం ప్రొవైడ్ చేయలేదు. దట్ ఈస్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఒక పాయింట్ చెప్పినాము. రీఫండ్ వచ్చేటిని ఇష్యూ చేసినప్పుడు నీకు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది ఎక్సెప్షన్ లేక వస్తుందని చెప్పినాము. నెక్స్ట్ XYZ లిమిటెడ్ ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ యూజ్డ్ దెమ్ ఇన్ ఫ్యాక్టరీ టు ప్రొడ్యూస్ గూడ్స్ ఫర్ సేల్. అపాన్ డిస్కవరీ ఆఫ్ an error by which excess import duty has been paid on the said capital goods, it filed claim refund. Has regard to unjust enrichment, it contended that capital goods were not sold and hence the principle of unjust treatment will not be applied to refund of import duty paid on capital goods. So capital goods ఉన్నాయి ప్రొడ్యూస్ చేయడానికి తీసుకున్నాము, వాటిని ఏం సేల్ చేయలేదు, ఎక్సెస్ డ్యూటీ పే చేసినాము, సో వాటిని ఏం సేల్ చేయలేదు అని వాళ్ళు చెప్తున్నారు. దట్ ఇన్ ఎనీ కేస్ ద ప్రైస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ రిమైన్ ద సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ ఆన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ విచ్ ఆర్ సఫిషియంట్ ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ ద డ్యూటీ బర్డెన్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్. సో గూడ్స్ని అంటే ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ని ఇంపోర్ట్ ఈ మిషనరీతో ఒక మిషనరీని పర్చేజ్ చేసినాము, ఆ మిషనరీకి సంబంధించిన డ్యూటీ పే చేసేటప్పుడు 100 రూపీస్ పే చేసే కాడ 1000 రూపీస్ పే చేసినాము. ఇప్పుడు 900కి అప్లై చేసుకునేటప్పుడు వాడేమంటున్నా అంటే మీరు బర్డెన్ని ట్రాన్స్ఫర్ చేసినారు, ఆ ఫినిష్డ్ గూడ్స్ని ఇంకా మేము పంపేయలేదు, ఇట్లా కొన్ని కండిషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అప్లికబిలిటీలోకి వస్తుందా రాదా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డ్యూటీ కెన్ బి పాస్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. మనం ఇన్సిడెన్స్ ఆఫ్ డ్యూటీ అనేది అంటే ఆ డ్యూటీ అనేది క్యాపిటల్ గూడ్స్ మనం పర్చేస్ చేసినాము, క్యాపిటల్ గూడ్స్ మీద డ్యూటీ పే చేసినాము, ఆ డ్యూటీ అనేది పాస్ ఆన్ కాకూడదు. ఆ డ్యూటీని పాస్ ఆన్ చేయడానికి డైరెక్ట్గానే పాస్ ఆన్ చేయొచ్చు, ఇండైరెక్ట్గానే పాస్ ఆన్ చేయొచ్చు. వేర్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్. ఎప్పుడైతే మనం క్యాపిటల్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేస్తామో ద డ్యూటీ పేడ్ ఆన్ దర్ ఇంపోర్ట్ విల్ గో ఇన్ టు కాస్టింగ్ ఆఫ్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ and sold and can be thus be passed on to the buyers. So క్యాపిటల్ గూడ్స్ని పర్చేజ్ చేస్తామంటే ఆ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్గా పోతుంది. ఎట్లయితే మనం గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామో, ఆ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినవి సోల్ చేస్తామో, ఆ సోల్ చేసినప్పుడు బయ్యర్కి పాస్ ఆన్ అవుతుంది అనేది. నెక్స్ట్ ద లార్జ్ బెంచ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఇన్ కేస్ ఆఫ్ SRF లిమిటెడ్ వర్సెస్ CCUS చెన్నై హ్యాస్ హెల్డ్ దట్ ద డాక్ట్రిన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ వుడ్ బి అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ క్యాపిటివ్లీ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్సైజబుల్ గూడ్స్. డాక్ట్రిన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది ఎప్పుడైతే ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ క్యాపిటివ్లీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే. నెక్స్ట్ యాజ్ రిగార్డ్ ద రిలవెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ద ప్రైస్ రిమైన్ ద సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్యాపిటల్ గూడ్స్ వర్ ఇంపోర్టెడ్. ద లార్జర్ బెంచ్ ఆల్సో క్లారిఫై దట్ యూనిఫార్మిటీ ఇన్ ప్రైస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆఫ్ అసెస్మెంట్ డస్ నాట్ లీడ్ టు ఇన్ఎవిటబుల్ కన్క్లూజన్స్ దట్ డ్యూటీ బర్డెన్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్. మేము ఈ బిఫోర్ ఎంత రేట్ ఉందో ఇప్పుడు కూడా అంతే రేట్ ఉంది, బిఫోర్ ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉందని చెప్తే కాదు, ఇండైరెక్ట్ కాదు. వేరియస్ రీజన్స్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ద కంటెన్షన్ ఆఫ్ XYZ ఆర్ లైబుల్ టు బి రిజెక్టెడ్. సో XYZ యొక్క రిజెక్షన్ అయితే అంటే రిఫండ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయరు. సెక్షన్ 26A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రొవైడ్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ పేడ్ ఇఫ్ goods are found defective or not as per specification. Discuss the conditions governing such refund in brief. So 26A ప్రొవైడ్ చేసే రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ పేడ్ ఇఫ్ గూడ్స్ ఆర్ ఫౌండ్ డిఫెక్టివ్ ఉంటే ఆర్ నాట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ లేకుంటే. నెక్స్ట్ ఆఫ్టెన్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ద స్పెసిఫికేషన్స్. సో గూడ్స్ అనేది డిఫెక్టివ్ ఉన్నా ఆర్ స్పెసిఫికేషన్స్కి లేకున్నా ఇన్ సచ్ కేస్ ఎర్లియర్ ద రీఫండ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ paid at the time of import could be obtained only if the imported goods were physically returned to foreign suppliers. సో నీకు ఎప్పుడు అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది, నీకు డిఫెక్ట్ ఉన్నాయి, రిపేర్ ఉన్నాయి అని చెప్పినప్పుడు కాదు, ఆ గూడ్స్ని నువ్వు కంపల్సరీ రిటర్న్ చేయాలి ఫారిన్ సప్లయర్స్కి. జనరల్లీ కాస్ట్ ఆఫ్ రిటర్న్స్ ఆఫ్ రిజెక్టెడ్ గూడ్స్ ఈజ్ హెవీ. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం రిటర్న్ చేయడానికి అయ్యే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో హెవీ రిజెక్టెడ్ ఈజ్ హెవీ అండ్ హిట్ ఈజ్ ఎకనామికలీ టు డిస్పోజ్ ద గూడ్స్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. కొన్ని కేసెస్లో తీసుకున్నాము, అది తీసుకున్న గూడ్స్ని రిటర్న్ చేయాలంటే ఎక్సెస్ కాస్ట్ అవుతుంది, దానికంటే డిస్పోజ్ చేయడమే బెటర్ అనుకుంటాము. రియలైజింగ్ దిస్ ప్రాక్టికల్ డిఫికల్టీ సెక్షన్ 26A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ మేక్స్ ప్రొవిజన్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ పేడ్ ఇఫ్ గూడ్స్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఆర్ నాట్ హ్యాస్ పర్ స్పెసిఫికేషన్. ద రీఫండ్ ఈజ్ అడ్మిషబుల్ ఇఫ్ గూడ్స్ ఆర్ exported or relinquished or and abandoned to the custom authorities are discharged. సో అట్లాంటి కేసెస్లో
నువ్వు పంపించలేకున్నావు కదా, పంపించలేకుంటే అవి కస్టమ్ అథారిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. ఆ కస్టమ్ అథారిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే అప్పుడు నువ్వు ఏవైతే డ్యూటీ పే చేసినావో ఆ డ్యూటీని నీకు రిఫండ్ చేస్తారు. దో ద రిఫండ్ ఈజ్ పాసిబుల్ ఈవెన్ ఇఫ్ ద గూడ్స్ డిస్ట్రాయిడ్ ఆర్ రిలింక్విష్డ్ ఇన్ ఇండియా వితౌట్ రీఎక్స్పోర్టింగ్ ద సేమ్. సో రీఎక్స్పోర్టింగ్ చేయకున్నప్పటికీ కూడా నీకు రిఫండ్ అనేది వస్తుంది. బట్ దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ద గూడ్స్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఆర్ అదర్వైజ్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద స్పెసిఫికేషన్ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ ద ఇంపోర్టర్ అండ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్. సో డిఫెక్టివ్ రావాలి, వాళ్ళు ఏవైతే అగ్రీ చేసుకున్నారో అట్లా ఉండకుంటే. ద గూడ్స్ హ్యావ్ నాట్ బీన్ వర్క్డ్ ఆర్ రిపేర్డ్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ ఎక్సెప్ట్ వేర్ సచ్ use was indispensable to discover the defect or non-conformity with the specifications. The goods are identified to the satisfaction of assistant commissioner or deputy commissioner of customs as the goods which are imported. Next, the importer does not claim drawback under any other scheme on this act. So conditions ఏం చేయాలి, ఫస్ట్ స్పెసిఫికేషన్ ప్రకారం ఉండకూడదు, అండ్ రిపేర్స్ వర్క్ అవన్నీ ఏమి చేయకూడదు, అండ్ గూడ్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి అసిస్టెంట్ ఆ డిప్యూటీ కమిషనర్ కాడు. తర్వాత ఆ అమౌంట్ అనేది డ్రాబ్యాక్ ఏ ప్రొవిజన్ నుంచి డ్రాబ్యాక్ తీసుకొని ఉండకూడదు. నెక్స్ట్, గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఆర్ ఇంపోర్టెడ్ రిలింక్విష్ హిస్ టైటిల్ టు గూడ్స్ అండ్ అపార్టెంట్ దెమ్ టు కస్టమ్స్ సచ్ గూడ్స్ డిస్టార్డ్ రెండర్ కమర్షియలీ వాల్యూలెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేటా ఆన్ విచ్ ద ఆర్డర్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఈజ్ మేడ్ బై ద ప్రాపర్ ఆఫీసర్. ద పీరియడ్ ఆఫ్ 30 days కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 3 months. సో నీకు వచ్చిన డేట్ ఆఫ్ క్లియరెన్స్ అయిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల నువ్వు చూసుకొని పంపించాలి. ఆ 30 days అనేది నీకు 3 months అనేది ఎక్స్టెన్షన్గా చేస్తారు. అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ షెల్ బి మేడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అండ్ మేనర్. సో రీఫండ్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుని విల్ బి బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఎక్స్పైరీ అయ్యే లోపల మనం అప్లికేషన్ పెట్టుకోవాలి రీఫండ్కి సంబంధించి. సో గూడ్స్ని 30 days ఆ 3 months లోపల పంపించాలి. అప్లికేషన్ విత్ ఇన్ 6 months లోపల పెట్టుకోవాలి. 6 months from relevant date in prescribed manner and manner. Next, imported goods should not be such regarding which as an offence appears to have been committed under this act or any other. So ఇంపోర్ట్ చేసిన గూడ్స్ అనేది ఏవి అఫెన్స్ చేసే గూడ్స్ అయ్యి ఉండకూడదు, ఆర్ ఏవి కమిట్మెంట్ అయ్యి ఉండకూడదు. నెక్స్ట్, ఇంపోర్టెడ్ గూడ్స్ షుడ్ నాట్ బి పెరిషబుల్ గూడ్స్ అండ్ గూడ్స్ విచ్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఆర్ దేర్ రికమెండెడ్ స్టేజ్ బిఫోర్ యూజ్ అప్గ్రేడ్. సో ఆ గూడ్స్ అనేది పెరిషబుల్ గూడ్స్ అయి ఉండకూడదు, షెల్ఫ్ లైఫ్ గూడ్స్ అయ్యి ఉండకూడదు. అండ్ వాట్ ఈస్ ద మినిమం మానిటరీ లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కస్టమ్ లా బిలో ద నో రిఫండ్ హెల్ బి గ్రాంటెడ్. సో ఇన్ ద సెక్షన్ 27 ప్రకారం కస్టమ్ రీఫండ్ అనేది మీరు అప్లై చేసుకుంటుంటే కంపల్సరీ మినిమం మానిటరీ లిమిట్ అనేది 100 అబోవ్ ఉండాలి. ఒకవేళ బిలో 100 ఉంటే మీకు గ్రాంట్ అంటే రిఫండ్ అనేది ఏమి ఇయ్యరు. ఒకవేళ డ్యూటీ డ్రాబ్యాక్ కేసు అయితే మినిమం 50 rupees ఉంటేనే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లెస్ దెన్ 50 rupees ఉంటే మీకు డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొవైడ్ చేయరు. అండ్ సేమ్ లైక్ రీఫండ్ అమౌంట్ అనేది 100 rupees లెస్ దెన్ 100 ఉంటే మీకు అబోవ్ చేయరు. ఎక్స్ప్లెయిన్ ద డాక్ట్రైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు రీఫండ్ ఆఫ్ డ్యూటీ. డాక్ట్రైన్ ఆఫ్ అన్జస్ట్మెంట్ ఎన్రిచ్మెంట్ చేయాలంటే కస్టమ్ డ్యూటీ ఈజ్ లెవీ అండర్ ఇండైరెక్ట్ టాక్సేషన్. సో కస్టమ్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ టాక్సేషన్ విచ్ ఇంప్లైజ్ దట్ ఇన్సూరెన్స్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేడ్ ఈజ్ జనరల్లీ పాస్ ఆన్ టు ద బయర్ ఆఫ్ గూడ్స్. ఎవరికి custom duty paid is generally passed on to the buyers of the goods. Even an importer imports goods, he has to pay the custom duty on such goods. So importer ఎప్పుడైతే గూడ్స్ని ఇంపోర్ట్ చేస్తుంటారో ఇంపోర్ట్ చేసేటప్పుడు కస్టమ్ డ్యూటీ అనేది కంపల్సరీ పే చేయాలి. సిమిలర్లీ అండ్ ఎక్స్పోర్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ద సేమ్ సబ్జెక్ట్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఇంపోర్టర్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి, ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేయాలి. ఎక్స్పోర్టర్ పే ద ఎక్స్పోర్ట్ డ్యూటీ. దిస్ డ్యూటీ ఈజ్ రికవర్డ్ ఫ్రమ్ ద బయర్ వెన్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ బై ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ హ్యాస్ ద కేస్ మే బి. ఇన్ అదర్ వర్డ్స్ ద ఇన్సూరెన్స్ ఆర్ బర్డెన్స్ ఆఫ్ డ్యూటీ ఈజ్ పాస్డ్ ఆన్ టు ద బయర్ ఫ్రమ్ హూమ్ ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ కలెక్ట్ ద కస్టమ్ డ్యూటీ పేడ్. సో ఇక్కడ ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ ఏవైతే కస్టమ్ డ్యూటీ పే చేస్తుంటామో సబ్సిక్వెంట్లీ ఇఫ్ ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ మేక్స్ ఏ క్లెయిమ్ ఫర్ రీఫండ్, ఏదైతే మీరు అమౌంట్ని పే చేసినారో ఆ అమౌంట్కి మీరు రీఫండ్ని పే చేస్తుంటే ఆర్ ఎక్సెస్ ఏమైనా పే చేసింటే అప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకుంటారో రీఫండ్ని. ఈ వుడ్ బి కాల్ హ్యాస్ ఎన్రిచ్డ్ himself as he collected duty for his customer also refunded from the government. సో నీ యొక్క ఎన్రిచ్మెంట్ నువ్వు చేసుకున్నట్లు. సచ్ ఎన్రిచ్మెంట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అది నీ ఎన్రిచ్మెంట్ అనేది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అయి ఉండాలి. అంటే జస్టిస్ ఫర్ ఆల్ అంటారు కదా, అందరికీ ఒకటే రూల్ లాగా అట్లా అనమాట. నువ్వు ఎక్సెస్ ఏమైనా పే చేసింటే అది ఎక్సెస్ని నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు అక్కడంగా. దేర్ ఫోర్ వేర్ ఎవర్ దేర్ హీజ్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ద రీఫండ్ హీజ్ టు బి గివెన్ ఓన్లీ టు ద పర్సన్స్ హూ హ్యాస్ borne the burden of such duty along with interest.
సో ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో రీఫండ్ ఈజ్ టు బి గివెన్ ఓన్లీ టు ద పర్సన్ హూ హ్యాస్ బార్న్ ద బర్డెన్ ఆఫ్ సచ్ డ్యూటీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఎనీ వెన్ ద పర్సన్ హూ అప్లైస్ ఫర్ రీఫండ్ ఈజ్ నాట్ ద పర్సన్ హూ హ్యాస్ బార్న్ ద బర్డెన్ ఆఫ్ డ్యూటీ. సో ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉంటారో ఎవరైతే అప్లై చేసుకుంటారో రీఫండ్కి నాట్ ద పర్సన్ హూ హ్యాస్ బార్న్ ద బర్డెన్ ఆఫ్ డ్యూటీ అండ్ ద రీఫండ్ హీస్ పేడ్ టు ద ఫండ్ కాల్ కన్జ్యూమర్. ఒకవేళ ఆ రీఫండ్ అమౌంట్ ఈ పర్సన్కి రాకుంటే కస్టమర్ ఎవరైతే క్లయింట్ ఉన్నాడో ఆ క్లయింట్కి రాకుంటే అతను ప్రాపర్గా చేయకుంటే అట్లాంటి కేసెస్లో ఆ అమౌంట్ అనేది క్లయింట్కి కాకుండా కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ అనే దానికి ట్రాన్స్ఫర్ చేస్తాము. సెక్షన్ 28D ప్రొవైడ్ దట్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ పేడ్ డ్యూటీ అండర్ కస్టమ్స్ యాక్ట్ అన్లెస్ ద కంట్రీ ఈజ్ ప్రొవైడ్ బై హిమ్ shall be deemed to have been passed to full insurance of such duty to the buyers and the application for refund or refused presumptions passing on the insurance of duty. Next question number 28. What is there in section Question number 8 లో ఏం చెప్తారు అక్యుమా సేల్స్ ఇంపోర్ట్స్ వర్ బీయింగ్ ప్రొవిజనల్లీ అసెస్డ్ పెండింగ్ వెరిఫికేషన్ దట్ ద డిపార్ట్మెంట్ వాజ్ క్యారింగ్ అవుట్. సో అపాన్ కంప్లీషన్ ఆఫ్ ద వెరిఫికేషన్ ద అసెస్మెంట్ వాజ్ ఫైనలైజ్డ్. సో ఇక్కడ ప్రొవిజనల్గా అసెస్మెంట్ చేసిన పెండింగ్ వెరిఫికేషన్కి సంబంధించి దట్ ద డిపార్ట్మెంట్ వాజ్ క్యారింగ్ అవుట్. కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్ ద అసెస్మెంట్ వర్ ఫైనలైజ్డ్. ద అక్యుమా సేల్స్ వాజ్ asked to pay 12 lakhs. సో ఎంత పే చేయాలనుకుంటుంది 12 lakhs పే చేస్తుంది విచ్ ఈస్ పేడ్ ఆఫ్టర్ 6 months. డీటెయిల్ స్క్రూటినీ ఆఫ్ వెరిఫికేషన్ రిపోర్ట్ అండ్ టేకింగ్ లీగల్ ఒపీనియన్ అండ్ ఇట్ అక్యుమా సేల్స్ ఫైల్ క్లైమ్ 8 lakhs రిఫండ్. సో 12 lakhs పే చేయమన్నప్పుడు పే చేసింది అండ్ తర్వాత స్క్రూటినీ చేసుకొని వెరిఫికేషన్ చేసిన తర్వాత 8 lakhs రిఫండ్ చేయమంటుంది. డిఫరెన్షియల్ అమౌంట్ 4 lakhs ఓన్లీ ద ఫ్యాక్చువల్ ఎర్రర్ ఆఫ్ వెరిఫికేషన్స్. సో వెరిఫికేషన్ ప్రకారం వాళ్ళ క్లయింట్ యొక్క కంపెనీ యొక్క వెరిఫికేషన్ ప్రకారం ఓన్లీ 4 lakhs ఉంది బట్ మేము 12 lakhs మాత్రం పేమెంట్ చేయించుకున్నాం కదా 8 lakhs రిఫండ్ చేయండి అని గవర్నమెంట్కి అప్లై చేసుకుంటుంది. ఇది అప్లై చేసుకునేది కరెక్టా కదా అనేది మనం చెప్పాలి. ఆ అమౌంట్ అనేది బ్యాక్ వస్తుందా రాదా 8 lakhs అనేది. అక్యుమా సేల్స్ రిసీవ్డ్ అండ్ ఆర్డర్ ఫైనలైజింగ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వెరిఫికేషన్ రిపోర్ట్ అండ్ రిక్వైరింగ్ పేమెంట్ ఆఫ్ 12 lakhs. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ ప్రకారం ఎంత వచ్చింది 12 lakhs వచ్చింది. దే డిడ్ నాట్ కాన్స్టేట్ దిస్ ఆర్డర్ బట్ మేడ్ ద పేమెంట్. సో 12 lakhs నీకు గవర్నమెంట్ 12 lakhs పే చేయాలన్నప్పుడు వెంటనే నువ్వు 12 lakhs పే చేసినావు దానికి సార్ నేను పే చేయను ఆర్ మీరు అగ్రీ కావడం దానికి ఏమంటారబ్బా అగైనెస్ట్ చెప్పడం అనేది ఏం చేయకుండా డైరెక్ట్ 12 lakhs పే చేయడానికి మీరు 12 lakhs పే చేసినారు. దే డు నాట్ కాన్సెప్ట్ దిస్ ఆర్డర్ బట్ మేడ్ ద పేమెంట్ అండ్ అలౌడ్ ద అపీల్ పీరియడ్ ఫర్ ఆఫ్ 60 days to lapse. సో అప్పీల్కి పోవాలనుకుంటే పోవచ్చు 60 days లోపల మీరు అప్పీల్కి పోవాలనుకుంటే పోవచ్చు. మీరు అప్పీల్కి పోలేదు 60 days లోపల అప్పీల్కి పోవాలి. ఆఫ్టర్ అప్పీల్ బికమ్ టైమ్ బ్యాడ్ దే ఫైల్ ఏ క్లైమ్ ఆఫ్ ఫర్ రీఫండ్ ఇన్ విచ్ దే ఛాలెంజ్ ద ఆర్డర్. సో ఆఫ్టర్ 60 days తర్వాత అంటే మీకు ఒక ఆర్డర్ వచ్చింది ఒక 10 lakhs పే చేయమని 10 lakhs పే చేయమంటే నేను 10 lakhs పే చేయను నేను ఎందుకు పే చేయాలి అనేది మీరు ఆర్డర్ని రిజెక్ట్ చేయాలనుకుంటే ఆర్ అప్పీల్కి పోవాలనుకుంటే వితిన్ 60 days లోపల పోవాలి. బట్ ఈ కంపెనీ ఏం చేసింది వితిన్ 60 days లోపల పోకుండా ఆ అమౌంట్ని పే చేసి తర్వాత వీడు కూర్చొని ప్రశాంతంగా వెరిఫికేషన్ చేసుకుని సార్ మేము అంత అమౌంట్ పే చేయకూడదు మేము ఎక్కువ పే చేసినాము సో మాకు రీఫండ్ ఇవ్వండి అంటున్నారు ఆ 60 days తర్వాత. ఇప్పుడు దిస్ ఈస్ ద బ్యాక్డోర్ మెథడ్ ఆఫ్ సీకింగ్ రిలీఫ్ అగైన్స్ ద ఆర్డర్. ఇట్ ఆల్సో ఆస్క్డ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద సేమ్ rank to review the order passed and it is thought to be past the time limitations of appeal for presenting the appeal has a claim for refund. So the Supreme Court has held that in case of Priya Blue Industries Limited that such refund claim is not permissible for all these reasons. So నువ్వేమన్నా నీకు డౌట్ అనిపిస్తే నువ్వు ఫస్ట్ అప్పీల్కి పోయి ఉండాలి. అప్పీల్ తర్వాత స్క్రూటినీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే నువ్వు అమౌంట్ పే చేయాల్సింది 4 lakhs. నువ్వు ఫస్ట్ పే చేసినావు అంటే యూ హ్యావ్ డన్ సమ్ మిస్టేక్ అని వాళ్ళు చెప్పడం. సో ఏ పర్సన్ హూ ఈజ్ అగ్రీడ్ విత్ అసెస్మెంట్ ఆర్డర్ కెనాట్ బి సీక్ రిఫండ్ వితౌట్ ఫైలింగ్ అండ్ అప్పీల్ అగైన్స్ ద అసెస్మెంట్ ఆర్డర్. సో ఫస్ట్ నువ్వు అప్పీల్ ఒకటి ఫైల్ చేసి తర్వాత 12 lakhs పే చేసి ఉంటే నీకు రీఫండ్ అనేది వస్తుండే. అప్పీల్ ఏం ఫైల్ చేయకుండా డైరెక్ట్ నీకు రీఫండ్ రావాలంటే రాదు. మిస్టర్ ఎన్ హ్యాస్ ఓవర్ 3 కన్సైన్మెంట్స్. ఎన్ని కన్సైన్మెంట్స్ ఉన్నాయి 3 కన్సైన్మెంట్స్ ఉన్నాయి. ఒకటి 200 400 అండ్ 400 యూనిట్స్కి సంబంధించి. సో 3 కన్సైన్మెంట్స్ వచ్చినాయి. ఇంపోర్టెడ్ టోటల్ యూనిట్స్ వచ్చేసి 1000 యూనిట్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. 3 కన్సైన్మెంట్స్ వచ్చేసి 400 400 600 800 ప్లస్ 200 1000 అయితే 1000 యూనిట్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆర్టికల్ చెప్పు విచ్ హ్యావ్ బీన్ వాల్యూ వచ్చేసి 1150 దాని యొక్క వాల్యూ. ద కస్టమ్ డ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్స్ హ్యాస్ బీన్ పేడ్ అసెస్ 250 పర్ యూనిట్ 250 రూపీస్ దానికి యొక్క కస్టమ్ డ్యూటీ అండ్ ద ప్రాఫిట్ he had his profit margin 350 rupees per unit and sell the articles 1750 rupees per unit సేల్ చేసినాడు. సో ప్రాఫిట్ మార్జిన్ 350 యాడ్ చేసి 1750కి మనం సేల్ చేసినాం. ఆఫ్టర్ 1 month of selling the entire consignment of article JEP, Mr. N found that there had been an error in payment of amount duty in which duty for consignment of 200 units was paid if it was
వాడేమంటున్నాడు ఈ 200 యూనిట్కి సంబంధించి 400 రిజల్టింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో మిస్టర్ ఎన్ ఫైల్ అండ్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ 50,000. 200కి సంబంధించి నేను ఎక్సెస్ పే చేసినాను, ఆ 200కి సంబంధించి నాకు ఇవ్వండి అంటున్నాడు. ఆల్రెడీ వాడు ఇన్వాయిస్ ఇచ్చి వేరే వాళ్ళకి సేల్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎక్సెస్ పే చేసినా అని వాడు అంటున్నాడు. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుందా రాదా అంటే, ఫస్ట్ మిస్టర్ ఎన్ ఇన్వాయిస్ షో దట్ ఈ కలెక్టెడ్ డ్యూటీ 250 రూపీస్ పర్ యూనిట్ 1,000 రూపీస్. సో వాడు ఇన్వాయిస్ ఏం చూపించినాడు, 250 రూపీస్ ఇన్వాయిస్ కలెక్ట్ చేసినట్టు చూపించాను. హవెవర్ ఈ పే డ్యూటీ అండ్ 200 ఐటమ్స్ మోర్. సో 1000 యూనిట్స్కి కాకుండా 1200 యూనిట్స్కి వాడు పే చేసినట్టు చూపిస్తున్నాడు. దిస్ పేమెంట్ in the normal course was made before the order permitting the clearance of goods. So it would be evident from the bill of entry that the amount paid was more than the amount of duty assessed. So duty assessed ఏమో ఇంత, బట్ పేడ్ ఏమో ఎక్సెస్ 200 యూనిట్స్కి ఎక్సెస్ పే చేసినాడు. అది క్లియర్గా ఎవిడెన్స్ అనేది ఉంది. షిప్పింగ్ బిల్లో ఓన్లీ ఇంతనే సేల్ చేసినాము, ఇంతనే ఉంది అని మనకి ఎవిడెన్స్ ఉంది. దట్ ఎన్ ఫైల్ కేస్ విత్ ఇన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో ది ఎక్సెప్షన్లోకి వస్తుంది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి. అందులో జీ పాయింట్కి సంబంధించి జీ పాయింట్ అనేది మనకి ఎక్సెస్ ఏమని చెప్పడం. నెక్స్ట్ ఫస్ట్ ప్రొయర్ టు సెక్షన్ 27(2) హీ విల్ బీ ఏబుల్ టు రిఫ్యూట్ ద ఛార్జ్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఫర్దర్ మోర్ క్లాస్ ఏ ఆఫ్ ద సేమ్ సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ దట్ డాక్టరైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ విల్ నాట్ అప్లై. డాక్టరైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబుల్ కానప్పుడు refund of duty and interest if any paid of such duty, if such amount related to duty and interest paid by the importer or exporter, if he had not passed in the coincidence of such duty or interest వేరే another personకి కన్నా పాస్ ఆన్ చేయకుంటే, and Mr. Invoice and his invoice will show how much duty he collected from his customers, hence he may be covered by this class also to escape the bar of unjust enrichment. Next ప్రాపర్ ఎవిడెన్స్తో నువ్వు ప్రొవైడ్ చేస్తే నీకు అమౌంట్ అనేది రిఫండ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద రిలవెంట్ డేట్స్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 26A ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఫర్ ది పర్పస్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండర్ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ నేమ్లీ. సో 26Aలో నీకు డేట్స్ ఏవి వస్తాయి అనేది, గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, అవుట్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు, ఆర్ రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ చేస్తున్నప్పుడు, ఆ గూడ్స్ డిస్ట్రాయ్ ఆర్ రెండర్డ్ వాల్యూలెస్. ఈ టైమ్స్లో మనం రీఫండ్ అప్లై చేసుకోవాలంటే ఏ డేట్ని తీసుకోవాలి అంటే, రిలవెంట్ డేట్స్ ప్రొవైడెడ్ అండర్ ఎక్స్ప్లెనేషన్ 26A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఫర్ ది పర్పస్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ. సో రీఫండ్ ఆఫ్ డ్యూటీని అప్లై చేసుకోవాలి. ఒకవేళ నువ్వు గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసింటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు క్లియరెన్స్ పర్మిట్ చేస్తారు ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉంటారో ఆ డేట్ నుంచి, అంటే నేను ప్రాపర్గా క్లియర్ చేసినట్టు. డేట్ ఆన్ విచ్ ద ప్రాపర్ ఆఫీసర్ మేక్స్ అన్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టేషన్స్తో క్లియరెన్స్ ఆర్డర్ని పర్మిట్ చేసి అండ్ గూడ్స్ని లోడ్ చేసినట్టు ఫర్ ఎక్స్పోర్టేషన్కి ఎప్పుడైతే ప్రాపర్ ఆఫీసర్ ఆర్డర్ని ఇస్తారో ఆ డేట్ నుంచి మనం చూసుకోవాలి. నెక్స్ట్ రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ టు ద గూడ్స్. ఒకవేళ గూడ్స్ని రిలింక్విష్మెంట్ ఇస్తే డేట్ ఆఫ్ సచ్ రిలింక్విష్మెంట్ నుంచి ఆర్డర్ని చేసుకోవాలి. గూడ్స్ బీయింగ్ డిస్ట్రాయిడ్ ఆర్ రెండర్డ్ వాల్యూలెస్. గూడ్స్ అనేది డిస్ట్రాయ్ చేసిన ఆ వాల్యూలెస్ అయిన ఆ డేట్ ఆఫ్ సచ్ డిస్ట్రక్షన్ ఆర్ రెండరింగ్ ఆఫ్ గూడ్స్ కమర్షియల్లీ వాల్యూలెస్ అయిన డేట్ నుంచి విత్ ఇన్ 1 year లోపల మీరు రీఫండ్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఈ టైం లిమిట్ నుంచి 1 year చూసుకోవాలి. 1 year అనేది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు రీఫండ్ అప్లై చేసుకున్నా మీకు రీఫండ్ అనేది రాదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేర్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఈజ్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్. అవి పెరిషబుల్ గూడ్స్ అయితే మీకు రీఫండ్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిషబుల్ గూడ్స్ అప్పుడు రీఫండ్ అనేది రాదు. రీఫండ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ అండ్ గూడ్స్ విచ్ హవ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఆర్ దేర్ recommended storage before use paid in terms of section 26A(3) of Customs Act 1962. That is, however, the board may, by notification in the official gazette, specify any other condition subject to which the refund may be allowed under section 26A(4) of the Customs Act 1962. సో రీఫండ్ అనేది అలో చేయరు పెరిషబుల్ గూడ్స్కి సంబంధించి, ఈవెన్ దాని యొక్క విచ్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఆర్ దేర్ రికమెండెడ్ స్టోరేజ్ బిఫోర్ యూజ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 26A ఆఫ్ కస్టమ్స్. దాని యొక్క డే అనేది 3 days ఉందని, 3 days తర్వాత 4 days తర్వాత నువ్వు వచ్చి ఇంకా 1 year కాలే కదా నువ్వు అమౌంట్ కావాలి అంటే వాళ్ళు రీఫండ్ ఇవ్వరు. నెక్స్ట్ and where other conditions which is refund may be allowed under section 26A(4) of Customs Act 1962. Next, briefly explain whether interest is paid to the applicant in case of delayed refund by Customs Authority. If yes, explain. సో నీకు రీఫండ్ అమౌంట్ ఇస్తున్నాం కదా, రీఫండ్ అమౌంట్ ఇచ్చేటప్పుడు రీఫండ్ అమౌంట్ వాళ్ళు కన్నా లేట్ పేమెంట్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ పే చేస్తారంటే ఎస్ దే విల్ పే ద ఇంట్రెస్ట్. గవర్నమెంట్ కంపల్సరీ నీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తుంది? 6% ఇంట్రెస్ట్ని నీకు పే చేస్తుంది. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా పేమెంట్ చేయాల్సి వస్తే, నువ్వు
నువ్వు గవర్నమెంట్ నీకు పేమెంట్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఇన్ కస్టమ్స్లో అయితే నీకు 15% కలెక్ట్ చేసుకుంటుంది, జస్ట్ 15% కలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ జీఎస్టీలో అయితే 18% కలెక్ట్ చేసుకుంటుంది. బట్ వేరే హ్యాస్ గవర్నమెంట్ పే చేసేటప్పుడు ఇన్ జీఎస్టీలో కానీ కస్టమ్స్లో కానీ నీ దగ్గర నుంచి నీకు పే చేసేటప్పుడు 6% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. దట్ ఈజ్ ఆన్సర్. Yes, interest is to be paid to the applicant in case any duty ordered to be refunded to the applicant is not refunded. ఒకవేళ అప్లికెంట్ పెట్టుకున్న రీఫండ్ అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర నుంచి వితిన్ 3 months లోపల కానీ నీకు అమౌంట్ని రీఫండ్ చేయకుంటే ఆన్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ రీఫండ్ 3 months లోపల కానీ నీకు రీఫండ్ చేయకుంటే ద గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్ టు ఫిక్స్ సచ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ 5 to 30%. 5 to 30% అంటే మీకు 30% వస్తుంది అనుకున్నారు. నో వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్ వచ్చేసి 6% మాత్రమే. సో కరెంట్లీ రేట్ ఎంత 6%. Wide notification 75/2003 ప్రకారం the interest is to be paid for a period of beginning from the date of immediately after expiry of 3 months. So యాజ్ అండ్ డేట్ ఈరోజు మీరు అప్లై చేసుకున్నారు, ఈరోజు అప్లై చేసుకున్న తర్వాత ఎక్స్పైరీ ఆఫ్ 3 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ అప్లికేషన్స్. ఈరోజు అప్లై చేసుకుంటే ఈ నుంచి 3 months క్యాలిక్యులేషన్ చేసి 3 months తర్వాత నీకు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. టిల్ ద డేట్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ సచ్ డ్యూటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద అప్లికేషన్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ విచ్ a complete application as acknowledged by the proper officer of customs has been made. Next, would the period of limitation for claiming refund applicable to refund of amount paid on account of duty paid twice under mistake? So మనం ట్వైస్ పే చేసినాము అండ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ క్లైమింగ్ రీఫండ్ అప్లికేషన్ హ్యాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్వైస్ మిస్టేక్. బ్రీఫ్లీ డిస్కస్ ద రిఫరెన్స్ లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కేస్. సో లిమిటేషన్ అనేది ఏదానికైనా 1 year మాత్రమే. 1 year లోపల నువ్వు అప్లై చేసుకోవాలి రీఫండ్ నీకు కావాలి అంటే. దట్ ఈస్ ద హైకోర్ట్ ఇన్ పెరిమల్ has ruled that the law of limitations under Customs Act is applicable to duty or interest paid under that act. సో ఇక్కడ ఏం చెప్తారు, లా ఆఫ్ లిమిటేషన్ ప్రకారం అండర్ కస్టమ్స్ యాక్ట్ ఈజ్ అప్లికబుల్ టు డ్యూటీ ఆర్ ఇంట్రెస్ట్ పేడ్ అండర్ దిస్ యాక్ట్. హౌఎవర్ ఎనీ సమ్ పేడ్ టు ద ఎక్స్చెకర్ బై మిస్టేక్ నాట్ టు ద డ్యూటీ ఆర్ ఎక్స్ డ్యూటీ బట్ సింప్లీ మనీ పేడ్ టు ద గవర్నమెంట్. సో ఎప్పుడైతే నువ్వు ఎక్సెస్ పే చేసావు బై మిస్టేక్గా పే చేసినా నాట్ డ్యూ టు డ్యూటీ ఆర్ ఎక్సెస్ డ్యూటీ, నువ్వు ఎక్సెస్ అమౌంట్ పే చేసినావు అంటే అది డ్యూటీ కాదు. డ్యూటీ ఎక్సెస్ డ్యూటీ సింప్లీ అది మనీ పే టు ద గవర్నమెంట్. సో హెన్స్ లిమిటేషన్ ఆఫ్ 1 year అప్లికబుల్ టు రీఫండ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ విల్ నాట్ అప్లై రీఫండ్ ఆఫ్ అమౌంట్ పే టు ద గవర్నమెంట్ బై మిస్టేక్. సో బై మిస్టేక్ ఏమైనా పే చేసినప్పుడు అది డ్యూటీగా ట్రీట్ చేయకూడదు. డ్యూటీ కానప్పుడు అది టైం లిమిట్ అనేది ఉండదు. ఇందాక కూడా మనం ఒక కేసు చెప్పినాము. ఏ కేసు అంటే గుర్తురాకుంది, బ్యాంక్ గ్యారంటీ అనేది కూడా నీకు డ్యూటీ కాదు. అండ్ ఎక్సెస్ అమౌంట్ బై మిస్టేక్గా పే చేసినప్పుడు అది కూడా నీకు డ్యూటీ అమౌంట్ కాదు. డ్యూటీ అమౌంట్ కానప్పుడు 1 year లిమిటేషన్ అనేది అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 14? రిషబ్ ట్రేడర్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ట్రేడింగ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ మోల్స్. ఇట్ ఇంపోర్టెడ్ టోటల్ ఆఫ్ 600 units ఆఫ్ క్యాస్ట్ ఐరన్ మోల్స్ ఇన్ 2 consignment 200 and 400 units. సో ఎంత ఇంపోర్ట్ చేసుకున్నాడు? ట్రేడింగ్ ఎంగేజ్ ఇంపోర్టెడ్ 600 units, సో 200 400 విచ్ హ్యావ్ బీన్ వాల్యూడ్ వచ్చేసి 1500 per unit. దాని యొక్క వాల్యూ అంతా 1500 per unit. ద కస్టమ్ డ్యూటీ ఆన్ ద ఇంపోర్టెడ్ మాల్స్ హ్యాస్ బీన్ అసెస్డ్ అట్ ద 250 rupees per unit. సో ఇంపోర్టెడ్ మాల్స్ అసెస్ చేసినది కస్టమ్ డ్యూటీ ఎంత 250 rupees. రిషబ్ ట్రేడర్స్ సేల్స్ మాల్స్ 2030 rupeesకి సేల్ చేసినాడు. సో దాని వాల్యూ 250 rupees అనుకున్నాడు అండ్ 280 rupees యాడ్ చేసి దానికి పంపించిన. ఆఫ్టర్ 1 month ఆఫ్ సెల్లింగ్ ద ఎంటైర్ కన్సైన్మెంట్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ మాల్స్, రిషబ్ ట్రేడర్స్ ఫౌండ్ దట్ దేర్ హ్యాస్ బీన్ ఎర్రర్ ఇన్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఇన్ విచ్ డ్యూటీ ఆఫ్ కన్సైన్మెంట్ 200 units వాజ్ పేడ్ ఇట్ యాజ్ 400 units. సో 200 units ప్లేస్లో 400 unitsని తీసుకున్నాము. అంటే 400 + 400 800 unitsకి నువ్వు పే చేసినావు. బట్ 600 units మాత్రమే నువ్వు ఇంపోర్ట్ చేసుకొని. సో ఈ ఎక్సెస్ 200 unitsకి సంబంధించి నువ్వు ఇప్పుడు రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చా, క్లెయిమ్ చేయకూడదా? క్లెయిమ్ చేయడానికి అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది అప్లికబిలిటీకి వస్తుందా రాదా అనేది క్వశ్చన్. సో యాజ్ పర్ సెక్షన్ 27 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 సెక్షన్ 27 ఏం చెప్తుంది? అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి చెప్తుంది. ద ఇంపోర్టర్ ఆర్ ఏజెంట్ ఆర్ బయర్ హూ హ్యాస్ బీన్ చార్జ్డ్ ద డ్యూటీ బై ద ఇంపోర్టర్ has to establish that he has not passed the burden of duty to another person. సో ఒకవేళ నువ్వు burden of duty అనేది పాస్ ఆన్ చేయకుంటే ఇన్ ఆర్డర్ టు గివెన్ డ్యూటీ రీఫండ్ ఆఫ్ డ్యూటీ, అదర్వైజ్ ద రీఫండ్ అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్. సో ఆ అమౌంట్ అనేది మనం క్లయింట్ కన్నా ఇవ్వాలి, ఆ కస్టమర్ వెల్ఫేర్ ఫండ్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాలి. అంతేగాని గవర్నమెంట్ దాని యొక్క ఓన్ యూటిలైజేషన్ చేసుకోకూడదు. ఫస్ట్ ప్రొవిజన్ టు సెక్షన్ 27(2) ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ 1962 ఇంటర్ ఏరియా ప్రొవైడ్ దట్ అమౌంట్ ఆఫ్ రీఫండ్ షెల్ బి పేడ్ టు ద అప్లికెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ credited to fund in case where such amount is relatable to the duty paid by the importer or exporter. If he had not passed to the incidence of
such duty and interest to any other person. సో ఆ పర్సన్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుంటే ఆర్ ఇన్సూరెన్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుంటే అట్లాంటి కేసెస్లో and in case where such amount is relatable to duty paid in excess of importer by the importer before an order permitting clearance of goods for own consumption is made, where such excess payment of duty is evident from the bill of entry in case of self-assessed bill of entry. సో అక్కడ మనకి సపరేట్గా నువ్వు ఇది ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. హోమ్ కన్జంప్షన్ చేసుకున్నప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఉంటుంది. బిల్ ఆఫ్ ఎంట్రీలో ఉంటుంది 800కి పే చేసినాడు బట్ వాడు 600 రీచ్ చేసుకున్నాడు అనేది. సో మనకి అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది రిఫ్యూజ్ చేస్తుంది. సో అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఎక్సెప్షన్ లేక మనం వచ్చినామంటే మనకి అమౌంట్ అనేది రీఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్లో పడితే మీకు అమౌంట్ రాదు, అమౌంట్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి పోతుండే. సో రిషబ్ ట్రేడర్స్ ఇన్వాయిస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ కలెక్టెడ్ 250 rupees per unit and 600 moles from the buyers. However, it paid 200 moles excess. So this payment normally course of made before the order permitting the clearance of goods, and excess payment of 200 units would be evident from the bill of entry. Thus, Rishabh Traders case falls within exceptions to unjust enrichment as discussed above. It will be able to refute the charge of unjust enrichment.